హలో వివర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం జూబ్లీస్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో ఉన్నాం. సో ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, అసలు పబ్లిక్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, సో కాంగ్రెస్ పాలనపైన వారి అభిప్రాయం ఏంటి, అలాగే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనపైన వారి అభిప్రాయం ఏంటి, సో రెండు పార్టీల మధ్యన పోటీ ఉండబోతుందా, లేకపోతే బీజేపీ లాంటి పార్టీలు కావచ్చు, అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, వారి యొక్క ప్రభావం ఏమాత్రం ఉండబోతుంది, సో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. టీఆర్ఎస్ వస్తుందని ఉంది నమ్మకం అయితే. బీఆర్ఎస్ నవీన్ యాదవ్ గెలవాలనుకుంటే ఎంఐఎం ఎందుకు అక్కడ పోటీలో లేదు? ఈ రేవంత్ రెడ్డి ఏమి పింఛన్లు గింజన్లు ఏమి చేయట్లే. కేసీఆర్ రేషన్ కార్డు లేవు, ఏం లేవు, అన్ని ఇస్తా అంటుండ్రు, అంతే. అక్కడే అది రాసుకుంటుండ్రు, పోతుండ్రు, అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, కాంగ్రెస్ వస్తే మంచిగా అన్ని పని వస్తుంది. 100% టీఆర్ఎస్. మళ్ళా కేసీఆర్ వస్తాడు. కాంగ్రెస్ కా ఛాన్సే. మన తెలంగాణకి మనకు కేసీఆర్ సాబే, మన కేటీఆర్ సాబే. మనకి మనం అన్నం తినాలి, మంచిగా ఉండాలంటే రెండు టఫారు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ రావచ్చు వస్తే. నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. నా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంత ట్రై చేసినా కానీ ఎట్లా అయినా ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎట్లా అయినా ఓట్లు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను అన్న. మనమైతే టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాం. టీఆర్ఎస్ వస్తుందని ఉంది నమ్మకం అయితే, కానీ ఎట్లా అయినా గెలిచేది కాంగ్రెస్. అంటే నువ్వు టీఆర్ఎస్ ఓటేసినా కూడా టీఆర్ఎస్ గెలవదు అనుకుంటున్నావు? గెలవ ఛాన్సే లేదన్న. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసి ఎన్ని విధాలైనా ఎంత అయినా ట్రై చేసి కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. అయితే టీఆర్ఎస్కే ఓటేస్తాను. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్కే ఓటేసినాను. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది పాలన? మొత్తం చెత్త అన్న, ఏం చెప్పని లేదు. మీకు నలుగురు మందికి మీరు ఎక్కడ అడిగినా ఒకటే మాట చెప్తారు, చెత్త ప్రభుత్వం, చెత్త, వేస్ట్ అని. ఎట్లా అయినా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. లేకిన్ టీఆర్ఎస్ రావాలని మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఎందుకు గెలవదు? బీఆర్ఎస్ డబ్బులు పెట్టలేదు అంటావా మరి? లేదన్న, ఇప్పుడు చాలా విధాలుగా ట్రై చేసినా కానీ కాంగ్రెస్కే కొనేస్తున్నారు అన్న ఓట్లు. అట్లా ఉంది. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. రెడ్డి పాలన అయితే బాగాలేదు. ఒక బస్ ఫ్రీ పెట్టిన అంతే, ఏం పెట్టలేదు, ఏం హామీ లేదు. టీఆర్ఎస్ వస్తే అన్ని నడతాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చేసింది, మంచిగా చేసింది. ఏ జనానికి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చి అన్ని జనానికి ఇబ్బంది చేస్తాడు. మరి ఇప్పుడు ఇబ్బంది చేసినప్పుడు ఇక్కడ ఎవరికి వెళ్తారు అనుకుంటున్నావు? జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, రేపు మాపో ఎలక్షన్. టీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ మరి ఇక్కడ మరి నవీన్ యాదవ్ మరి అన్ని డబ్బులు పెడుతుంది, గెలుస్తాడా? మరి గెలాడు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా అంట? బీఆర్ఎస్ గెలుస్తాడు. వేస్తా మరి ఓటు? వేస్తాం. జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశాలు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్కి అయితే ఉండదన్న. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా 3 సంవత్సరాలు అనేది పీరియడ్ ఉంది. అలాగే కూడా గెలవచ్చు, గెలవకపోవచ్చు. కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఏం చేసిండు అన్న? బస్సులు ఫ్రీ చేసి అన్నాడు, లేడీస్కు ఫ్రీ అన్నాడు, మొగలకు డబ్బులు చేస్తున్నాడు. మరి ఎక్కడ గెలుస్తాడు చెప్పు? ఇప్పుడు కాంగ్రెస్ పాలన పైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదన్న. కాంగ్రెస్ పాలనలో మొత్తం ఇది ఉంది, పద్ధతి బాగలేదు. స్కూటీ ఇస్తున్నాడు డిగ్రీ చదివిన వాళ్ళకు, అది కాలేదు. 2500 ప్రతి లేడీస్కి ఇస్తున్నాడు. ఎక్కడిచ్చాడు అన్న? దీంట్లో తీస్తున్నాడు, దాంట్లో తీస్తున్నాడు, ఇంకేముంది? ఎక్కడికి అప్పుడు బీఆర్ఎస్ పాలన మంచిగా ఉందా, లేకపోతే కాంగ్రెస్ పాలన మంచిగా? బీఆర్ఎస్ పాలన అంటే రైతు భరోసా కూడా వచ్చేది తిన్నా. ఇప్పుడు రైతు భరోసా ఎక్కడ వేసిండన్న? రైతు భరోసా ఎక్కడ వచ్చింది చెప్పు? ఒక రైతులు ఎక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా అంటే వర్షం పడుతుంది అన్ని చోట్ల మామూలుగా. ఎక్కడ రైతులకు ఒక్క సాయం చేస్తున్నాడా? పత్తి మొత్తం పోయింది, వరి పోయింది, అన్నీ పోయినాయి. మళ్ళీ ఇంకేం చేస్తాడండి? నేను కాంగ్రెస్ పార్టీ ఇది, నేను ఫ్యాన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈసారి ఏదని అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండడు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయదంటున్నావు? ఏదో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. నువ్వు గ్యాంబ్లింగ్ చేస్తున్నావు, నీ దగ్గర పద్ధతి లేదు. ఏదంటే మాటలు ఇస్తావు, తప్పిపోతావు. ఏది కూడా సరిగ్గా లేదు. అది 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఎక్కడైందన్న? ఎవరికైంది? మా ఊర్లో అడిగితే లేదా? ఒక 20% కూడా కాలేదు. మరి ఎక్కడైతే చెప్పండి మీరే. ఇప్పుడు నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు గెలిచే అవకాశం లేదా? యువ నాయకుడుకు నేను కూడా ఫ్యానే. నవీన్ యాదవ్కు నేను ఫ్యానే. నవీన్ యాదవ్ గెలవాలనుకుంటే ఎంఐఎం ఎందుకు అక్కడ పోటీలో లేదు?
ఒక మాట చెప్తున్నా మీకు, ఎందుకు పోటీలు లేదు మీరే చెప్పండి. పోటీలు ఉండాలి కదా, అంటే వీడు ఇద్దరు కమిట్మెంట్ అయినట్లే కదా. మరి అటువంటిప్పుడు బీఆర్ఎస్కి వేసే ఛాన్స్ ఉంది కదా. నీకు బీహార్లో పోయి వేస్తావు, బీహార్లో పోయి నువ్వు నామినేషన్ ఇస్తావు, మరి నీకు జూబ్లీస్ నీకు కంచుకోట హైదరాబాద్లో ఎందుకు వేయట్లేదు చెప్పు, నీవే చెప్పు. కంచుకోట హైదరాబాద్లో నామినేషన్ ఎందుకు వేయట్లేదు? ఇది అంతా గఠబంధన్, లోపగారిగా ఒప్పందం. ఇది కరెక్ట్ అంటారా, మీరు ఏమంటారు? ఇప్పుడు చివరిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? చివరిగా అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి హోప్ ఉండొచ్చు. బీఆర్ఎస్కు ఎక్కువ పడే అవకాశాలు టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. జూబ్లీ సెలక్షన్ లో ఎవరు గెలుస్తారంటావు? చెప్పలేం, ఎవరు గెలిచారు మాకు తెలియదు. చేసే చేస్తారు, ఎవరికైనా చేస్తారు. నువ్వెవరికి ఓటేస్తావు? నేను పీ జనార్దన్ అన్నకే వేస్తాను, ఇంటి వస్తుంది ఆయనకే వేస్తాను. కాంగ్రెస్ పార్టీకి వేస్తావా? ఎందుకంటే ఆయన ఫేమస్ మాకు జాగ్రత్త ఇచ్చాడు. అప్పట్లో మీకు ఆయన బాగా సహాయపడ్డాడు కాబట్టి ఆ పార్టీకే ఆ ఓటేస్తావా? పార్టీకి పీ అంటే సాబున్న కాడికే వేస్తాం. పి జనార్దన్ రెడ్డి అప్పట్లో మీకు ఏం చేశాడు మరి? పి జనార్దన్ జాగాలు ఇప్పించింది మాకు. మీకు జాగాలు ఇప్పించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పించిండా? కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు ఆయనకే మళ్ళీ అంటే వాళ్ళ పార్టీకే ఓటేస్తా అంటావు. అంతే. జూబ్లీ సెలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నది? ఏమిస్తుంది సార్ ఆయన? మరి గతంలో కేసీఆర్ బాగా చేసిండా? బాగానే చేసిండు. మరి ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి మా బిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్ని బాగానే చేసినాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా? ఏ పథకాలు పెట్టిండి వేయండి. మేము మంచిగా గెలిపించుకున్నాము. ఏది వెయ్యి పథకాలు వేయండి. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, మిగతా పథకాలు నేను చెప్పిన పథకాలు. మరి ఎట్లా ఇప్పుడు మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటావు? పక్క మాగంటి గోపినాథ్ భార్య గారికి వెళ్తాం. ఇక్కడ జూబ్లీస్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? మూకుమ్మడిగా టీఆర్ఎస్ అని అంటున్నారు, మరి ఎందుకంటే అభిమానం? అంతే, ఆయన కేసీఆర్ అంటే అభిమానం. ఈ రేవంత్ రెడ్డి ఏమి పింఛన్లు ఏమి చేయట్లే, ఆయనే కేసీఆర్. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదన్న కాంగ్రెస్ పాలన? బాగలా వేస్ట్, ఏం పథకాలు రావట్లేవా? ఏమి రావట్లే, అవన్నీ వేస్ట్. ఎందుకంటే చెప్పేది ఆయన పథకాలని చెప్పిండు కానీ ఆ పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు. 6 పథకాలు అంటావు, 6 పథకాలు ఏడమ్మలేని ఏవి కాలే. ఈ కాంగ్రెస్ పార్టీలో మీ అన్ని పథకాలు ఇష్టమంటారు, యాడ్ నుంచి ఇచ్చారు చెప్పు, యాడ్ నుంచి ఇచ్చారు? ఏదీ లేదు. ఒక టీఆర్ఎస్ మొత్తానికి అన్నిటికి ఇచ్చారు. అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఓటేస్తారా? టీఆర్ఎస్కే. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నాయి కదా రానున్నటువంటి రోజుల్లో, ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలిచే అవసరం బీజేపీ గెలిచే అవకాశం ఉందా? మరి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందా? ఉంది కానీ దాని జర పని సరిగ్గా చేస్తలేదు. అంతా ఖరాబ్ చేస్తుంది కదా. పథకాలు ఏం రావట్లేవా అన్న? ఏం రావట్లేదు. ఏం వచ్చినాయి పథకాలు? రేషన్ కార్డు లేవు, ఏం లేవు. అన్నీ ఇస్తా అంటుండ్రు, అంతే. అక్కడే అది రాసుకుంటుండ్రు, పోతుండ్రు, అంతే. లక్ష రేషన్ కార్డులు ఇచ్చినామంటారు కొత్తగా, ఒక్కడు కూడా లేవు ఈ ఏరియాలో. మనం ఒక్కడు కూడా ఇవ్వలేరు, ఎవరికి ఇవ్వలేరు. ఇంకా మనం ఒక 9-10 సార్లు వేసినాం, ఒకడు కూడా రాలేదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ ఇప్పుడు? కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ అయితే వేస్తారు, ఏం రాదు. బీజేపీ అయితే కంపల్సరీ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. 100% అదే బీజేపీ వచ్చేది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అవును. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు మొత్తం స్టేట్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఇది బూరాబండలో అయితే అందరు టీఆర్ఎస్ అని చెప్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, టీఆర్ఎస్ ఏం చేయొచ్చు? ఏం రాదు, సరిగా ఏం రాదు. కాంగ్రెస్దే వస్తే మంచిగా అన్ని పని వస్తుంది, అన్ని పని తొందరగా చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు నా నవీన్ అన్న ఉంది. నవీన్ అన్న అయితే మొత్తం చాలా పవర్లో ఉంటుంది, ఎప్పుడైనా మంచి పని చేస్తుంది. అంటే ఆ పని నడవాలంటే తొందరగా నడుస్తుంది అట్లా. ఇప్పుడు నేనైతే కాంగ్రెస్కనే వేస్తా ఓట్. అందరు కూడా కాంగ్రెస్కనే వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ ఉంది, ఏం చేసింది? టీఆర్ఎస్ వాడు 10 years చేసింది, అంతా ఏం లేదు, డెవలప్మెంట్ ఏం అవ్వలేదు. కాంగ్రెస్ అయితే వస్తే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమైనా అవుతుంది. కాంగ్రెస్ అన్నకి ఇప్పుడు మనం వేస్తే ఏమైనా చేయవచ్చు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో
రావచ్చు. టీఆర్ఎస్ 100% టీఆర్ఎస్. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదన్న? బేకార్ పాలన, దానంత బేకార్ పాలన ఏది లేదు. వరస్ట్ పాలన మాగంటి సునీత పక్కా గెలుస్తారా? 100% రాసుకోండి ఇప్పుడు అంతే. ఇప్పుడు నడిచేది ఏంటంటే కాంగ్రెస్ పీరియడ్, కానీ కాంగ్రెస్లో ఏం నడచలేదు అంటే ఎవరికి ఏమి మేలు అయితే లేదు. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము బేకార్ అనుకున్నాం, కానీ టీఆర్ఎస్ ఇప్పుడు గెలుస్తుంది. మళ్ళీ లేనప్పుడు తెలుస్తుంది, కానీ ఉన్నప్పుడు విలువ అనేది తెలియదు. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ వస్తాడు, అంతే, ఏం లేదు. ఓకే అంతే. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ పాలన అసలు ఏం బాగాలేదండి. అసలు పథకాలు వస్తలేవు, చాలా మంది తిట్టుకుంటుర్రు. ఇప్పుడు పెన్షన్లు వస్తలేవు, శాలరీస్ లేవు, ఆర్టీసీ డెవలప్మెంట్ లేదు, ఎవరికి ఏం లేదు. వచ్చేటి కూడా లేటు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటారు, ఏం లేవు. రోడ్డు కూడా సక్కలు లేవు. అట్లా అని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అయితే నాకు తెలియదు, కానీ నాకు కాంగ్రెస్ పేరు రాదు, కానీ టీఆర్ఎస్ మాత్రం వస్తుంది కంపల్సరీ. गवर्नमेंट जुबलीस में कौन जीतेगा? कांग्रेस का चांस है. कांग्रेस का चांस है। कांग्रेस है. कांग्रेस का पालना कैसे चल रहा है? अच्छा चल रहा है उसका. आपको जो गवर्नमेंट से बेनिफिट्स मिल रहा है कुछ? बेनिफिट तो बहुत से चालू है, बहुत से नहीं हुआ है. आप बीआरएस जीतेगा नहीं जीतेगा? बीआरएस का भी हवा नहीं है अभी, कांग्रेस का हवा ज्यादा है. कांग्रेस का हवा चल रहा है। तो कांग्रेस का अभ्यर्थी नवीन यादव पक्का जीतेगा? नवीन यादव निकलता जुबली हिल से. ना జూబ్లీ సెలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ గెలుస్తుంది అన్న 100%. కాంగ్రెస్ పాలన ఏ బాలేదా? లేదు, రేవంత్ రెడ్డి న్యూట్రల్ క్యాండిడేట్ అన్న డమ్మీ. మళ్ళీ నవీన్ రెడ్డి ఏంది ఆయన ఈజ్ ఏ నాట్ పొలిటీషియన్. పొలిటికల్లీ పుట్టిన వాళ్ళకే ఇది చరిత్ర. ఈయన 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, 3ఓసారి కూడా ఫెయిల్ అవుతాడు. సో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదా? లేదన్న, ఆయన మస్తు డబ్బులు ఖర్చు పెడుతుండు, మస్తు అన్నాలు తినిపిస్తుండు, మంచి పని అది ఒకటి చేస్తుండు, కానీ గెలిచే అవకాశం లేదన్న. బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? బీఆర్ఎస్ అన్న, ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు? ఏళ్ళుగులుగా పెట్టిండు. వాళ్ళ రాజ్యం బాగలేదు. బస్ ఫ్రీ చేసి ఆటోలకు మోసం చేసిండు. మళ్ళీ అది ఇస్తా, ఒక చీర ఇస్తా, అద్దెతులం బంగారం ఇస్తా, అది ఇది చెప్పిండు. కరెంటు ఫ్రీ, అది ఫ్రీ. కరెంట్ ఫ్రీలో ఏదో 50% డిస్కౌంట్ వస్తుంది. ఆయన ఏం చెప్పినా ఆయన డమ్మీ క్యాండిడేట్. ఆయన ఏమైనా చేయాలంటే కూడా వాళ్ళ అన్న అడగాలి రాహుల్ గాంధీకి. సరే చలో నక్కువ అంటాడు ఆయన, ఏం అడిగినా నక్కువ అంటాడు ఆయన. ఆయనకు నచ్చింది వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ 70 సంవత్సరాలలో ఇండియాకే దూసుకుంది నా ఫ్యామిలీ మొత్తం. మనకు సెంట్రల్లో బీజేపీ ఉన్నది, అది ఓకే. మన తెలంగాణకి మనకు కేసీఆర్ సాబే, మన కేటీఆర్ సాబే. మనకి మన అన్నం తినాలి, మంచిగా ఉండాలంటే ఇక వేరే మాగంటి గోపినాథ్ ఇక్కడ నుంచి గెలిచిరు కదా, ఆయన బాగా పనిచేసారు. వారు బాగా పనిచేసిండు అన్న, బీదోళ్ళకు మంచిగా చూసుకుంటాడు. అర్ధరాత్రికి ఫోన్ చేస్తే కూడా ఆయన పర్సనల్ నంబర్లు ఇస్తుండే. ఆయన ఫోన్ చేసిన ఫోన్ లేపుతుండే. ఏమన్నా ఉంటే ఏం కేసు అయినా ఉండే ఆయన మనకు ఆదుకుంటుండే. మేము బోడబండ డివిజన్ మాది. బోడబండ మొత్తం ఓట్లు ఆయనకి పోతాయి అన్న. మాగంటి గోపినాథ్ గారు భార్య గెలుస్తుంది, 100% గెలుస్తుంది అన్న. ఒక మాట చెప్తా, ఆమె ముంగట ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నిలబడినా గెలవడు. ఎందుకంటే వాళ్ళకి సంపత్తి ఓట్లు ఉన్నాయి, ఫ్రెండ్లీ ఓట్లు ఉన్నాయి, ఫిలిం స్టార్ ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి మొత్తం ఆయనకు గెలిచే 100% ఛాన్స్ ఉందండి. ఇదే నవీన్ యాదవ్ గెలవడు. ఆయన ఏం చేసినా ఏం చేసుకున్నా గెలవడు. కొంతమంది డిపాజిట్లు కూడా వస్తే రావు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడరు కొంతమంది. ఆయనకి సపోర్ట్ బాగున్నది సునీతమ్మకి. సల్మాన్ ఖాన్ సాబ్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ తెలుసు అనుకుంటా మీకు. ఆయనే మస్తు సపోర్ట్ ఉన్నది. ముస్లిం ఓట్ డైవర్ట్ అవుతాయి. బీజేపీ అయితే అస్సలు రాదు. బీజేపీకి ఛాన్స్ లేదు. ఆయన డిపాజిట్ కూడా పోతుంది అనుకుంటా నేను. సునీతమ్మ గెలుస్తుంది. మేమైతే మొక్కుతున్నాం. మాకు 200 ఓట్స్ ఉన్నాయి. మాకు ఇక్కడ మా గుడిసెలు ఉన్నాయి. ఆ 200 ఓట్లు మొత్తం ఆమెకే పోతాయి. మాకు పైసలు ఇవన్నీ ఇవ్వకపోని మా ఓట్లు మొత్తం ఆమెకి పోతాయి. ఆమె గెలవాలని మొక్కుకుంటున్నాం మేము. ఆమె గెలిస్తే మాకు ఏదో లాభం ఉందన్న. ఈయన రేషన్ కార్డు దేతూ, మా ఓ దేతూ, మా ఏదేతూ అంటుండు. ఆయన అది కాని పని. బస్సులు ఫ్రీ అలా అయ్యేసొత్తా. బస్సులు ఫ్రీ చేసేది ఆయన హక్కేమున్నది. అది ఒక పెద్ద తప్పు చేసింది. అది నేను ఆటోన్నాని అట్లా చెప్తలేను. ఆయన హక్కు లేదు అది. డీజిల్ పైసలు ఎవరు ఇస్తారు? బస్సులు తక్కువ చేసి లేడీస్ 9 గంటల 10 గంటల రోడ్ల మీద పాపం బేవార్సిలాగా నిలబడి ఉన్నారు. నేను వాన పడ్డది మొత్తం లేడీస్ మొత్తం రోడ్డు మీద ఆధార్ కార్డు ఉందని అదే పైసలు పెట్టి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు.
పైసలు పెడితే వెళ్ళిపోతారు కదా అన్న. ఆయన చేసింది ఏంది పుణ్యం ఏం లేదు. టీఆర్ఎస్ ఇక్కడ 100% గెలుస్తుంది అన్న. కేసీఆర్ సాబ్ డన్ ఓకే మేము చెప్పేది అంతే అన్న, ఏం లేదు. జూబ్లీస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అన్న? మంచిగానే ఉన్నది, నడుస్తుంది మెల్లగా మెల్లగా. వచ్చే కాలంలో ఇంకా మంచిగా అవుతుంది. పథకాలన్నీ వస్తున్నాయా మరి? పథకాలు వస్తుంది, మాకైతే వస్తుంది, వేరే వాళ్ళకి మాకి తెలియదు, మాకైతే వచ్చింది. మిషన్ మాగంటి గోపీనాథ్ ఇంతకుముందు మరి ఎట్లా పనిచేసిండు ఆయన? మాకి ఆయన గురించి ఏమీ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పడుతుంది, మాకి కొట్టిన మిషన్ వచ్చింది, సబ్సిడీ గ్యాస్ బిల్లు తక్కువ వచ్చింది, కరెంట్ బిల్ తక్కువ వచ్చింది మాకు. ఇంకా ఏమైనా చెప్పాలన్నా కాంగ్రెసే గెలుస్తుంది, ఈడ కానీ బయట కానీ కాంగ్రెసే గెలుస్తుంది. ఏ పార్టీ గెలుస్తాను ఇక్కడ జూబ్లీస్ లో? రెండు టఫారు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ రావచ్చు వస్తే. పాలన కాంగ్రెస్ పాలన ఎట్లుంది రాష్ట్రం? కాంగ్రెస్ పాలన అయితే బాగాలేదు, ఏది గెలుస్తుందో తెలియదు కానీ చెత్త పాలన కాంగ్రెస్ పాలన. గతంలో మళ్ళా రాదు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది మళ్ళా కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. సో చూశారు కదా, వివిధ రకాలైనటువంటి ప్రజలతో మాట్లాడడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ చేసింది. సో రూలింగ్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ తన పనులు కావచ్చు, అలాగే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి పనులకే ఇక్కడ పట్టం పట్టబోతా ఉన్నారు. ఎందుకంటే మనం ఎక్కడ అడిగినా కూడా ఈ మ్యాక్సిమం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఓటేస్తాం. సో కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలన పైన కావచ్చు, ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం అడిగినప్పుడు కూడా చాలామంది, తక్కువ మంది కాంగ్రెస్ పేరు చెప్పడం, ఎక్కువ మంది కూడా బీఆర్ఎస్ పేరు చెప్పడం, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ కూడా బీఆర్ఎస్ పేరే చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన ఆ విధంగా ఉంది, అప్పుడు మేము పార్టీ ఇంకా పని చేయాల్సింది కావచ్చు అని పార్టీని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ పాలన చాలా బాగుంది. సో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మేము ఓటేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ బోరబండ డివిజన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మూకుమ్మడికి ఇక్కడ నుంచి ఎక్కువ శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కావచ్చు ఇక్కడ తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. సో ఇది బోరబండ డివిజన్లో ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్. మళ్ళీ ఇంకో డివిజన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం తెలుసుకుంటున్నారో మళ్ళీ ఇంకో వీడియోలో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో కూడా ఇంకో వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ బోరబండ, జూబ్లీ హిల్స్, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.